అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఒక పిచ్చి వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న కడప పర్యటనలో ఒక మాట అన్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకి వెళ్తే ఆ నెల్లూరు పర్యటన విజువల్స్లో బంగారుపాళ్యం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు గ్రాఫిక్ చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు అంటం జరిగింది. దీన్ని వెంకటరెడ్డి ఏదేదో మాట్లాడతా అప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫేక్ చేశారు అని మాట్లాడాడు. అదే వెంకటరెడ్డికి నేను చెప్తున్నా, అసలు హైవేకి ఎన్ని మీటర్ల రోడ్డు వేస్తారో తెలియని నువ్వు ఊరికే మీడియా ఛానల్లో కూర్చొని మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే సొల్లు కబుర్లు మాట్లాడే నువ్వు, జగన్మోహన్ రెడ్డి అనే ఒక అవినీతి తిమ్మింగలానికి సపోర్ట్ చేసే నువ్వు, కనీసం లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో, రాష్ట్రంలో కంపెనీలు రావటం అంటే ఏంటో, రాష్ట్రానికి అభివృద్ధి చేయటం అంటే ఏంటో, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అంటే ఏంటో ఈ సంవత్సరం 2 నెలల నుంచి తెలుసుకుంటున్నావు అని నా ఒపీనియన్. ఎందుకంటే 2019కి ముందు నువ్వు ఎవరికి తెలియదు, తర్వాత వచ్చావు, తర్వాత ఏదో మాడుతున్నావు, ఓకే. కానీ మీ వాళ్ళు చేసిన తప్పుని తప్పు అని ఖండించకపోవటం మాత్రం చాలా దారుణం వెంకటరెడ్డి. మీ వాళ్ళు చేసిన తప్పా కాదా అనేది ఇప్పుడు నువ్వు ఒకవేళ ఈ వీడియో చూస్తే మీ వాళ్ళు చేసిన తప్పా కాదా, మీ వాళ్ళు నెల్లూరు పర్యటనలో బంగారుపాళ్యం విజువల్స్ ప్లే చేశారా లేదా, జగన్మోహన్ రెడ్డి జనాలు లేని దగ్గర మీరు ఆ చిత్తూరు జిల్లాకి సంబంధించిన పర్యటన వీడియోల్ని ప్లే చేశారా, ప్లే చేయలేదా అనేదానికి ఒకసారి నువ్వు ఆన్సర్ చెప్పు. నేను ఇప్పుడు క్లారిటీగా లైవ్లో వివరిస్తాను నీకు జగన్మోహన్ రెడ్డి అలా చేశాడా చేయలేదా అనేది. ఓకే, పిచ్చి పిచ్చిగా అబద్ధాలు చెప్పొద్దు, నేను చూపించేది చూడు. ఓకే, నేను ఎక్కడ బయట నుంచి చూపిట్లా. ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది మీ అఫీషియల్ ఛానలే కదా. ఈజ్ దిస్ యువర్ అఫీషియల్ ఛానల్ ఆర్ నాట్? వీళ్ళ అఫీషియల్ ఛానల్లో వీళ్ళు లైవ్ పెట్టారండి నిన్న. ఇదిగోండి లైవ్కి వెళ్దాం. ఓకే, ఇదిగో దీని గురించి నిన్న అంతా రచ్చ చేసేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నెల్లూరు పర్యటన చూడండి, 157K 157,000 మంది ఈ వీడియోని, ఈ లైవ్ని చూశారు. ఇది 3 గంటల 58 నిమిషాల 56 సెకండ్లు, అంటే దాదాపుగా 4 గంటల పాటు జరిగినటువంటి లైవ్. ఓకే, ఈ హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారిదే కదండి. నిన్న నెల్లూరు వేసుకొచ్చింది బ్లాక్ హెలికాప్టరే కదా. ఓకే, దీన్నే చిన్నగా ఫార్వర్డ్ చేద్దాం. ఇది అలా అక్కడి నుంచి బయటకు వచ్చాడు, వీళ్ళు ఏదో పాటలు పెట్టుకున్నారు. ఓకే, ఇక్కడి నుంచి ఇదిగోండి మధ్యలో పోలీసులు ఏదైతే ఆంక్షలు పెట్టారో ఆ ఆంక్షల్ని ఎవరైతే పట్టించుకోకుండా రోడ్ల మీదకి వచ్చారో వాళ్ళని పోలీసులు ఆపుతున్నటువంటి పరిస్థితిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లైవ్లో చూపించడం జరిగింది. ఎందుకంటే సెంటిమెంట్ ఇంపార్టెంట్ కదా మనకి జగన్మోహన్ రెడ్డి గారికి. మనం 1:38 దగ్గర నుంచి చూద్దాం. ఇదిగోండి, ఇది హైవే పక్కన. ఓకే, జనాలు అందరూ ఉన్నారు. ఓకే, ఒకసారి ఈ వీడియోని అలాగే చూస్తూ ఉండండి. మీరు మీ ముందే చేస్తున్నాయి, ఇక్కడ కట్టింగ్లు కూడా ఏమీ లేవు, మీరు చూడండి. ఓకే, ఈ ఉన్న 10-15 మందిని కెమెరాలు కింద నుంచి పైకి పెట్టి అదిగో వెంకటరెడ్డి కూడా చూడాలి ఈ వీడియోని. ఇదిగోండి ఒక్క సెకండ్ వెనక్కి వెళ్దాం. ఇదిగోండి అన్నయ్య వంగి దండం పెట్టాడు కదా, ఇక్కడ వాతావరణం ఎలా ఉందో చూడండి. అసలు మీకు కూడా తెలియకుండానే మిమ్మల్ని మాయ చేస్తారు. ఇదిగో ఇదేంటండి, ఇదేంటిది బంగారుపాళ్యానికి సంబంధించి మార్కెట్ యార్డ్కి సంబంధించిన ఆర్చ్. అది మళ్ళీ వస్తుంది, మీకు క్లారిటీగా కనపడుతుంది. ఇదంతా బంగారుపాళ్యం విజువల్సే. ఇప్పటి వరకు హైవే ఉంది, మరి ఇప్పుడు హైవే ఇదిగోండి. ఇదిగోండి బంగారుపాళ్యం, ఇప్పటి వరకు హైవే ఉంది. ఇక్కడ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది వచ్చేసింది, జనాలు వచ్చేసారు, క్రౌడ్ వచ్చేసారు, విపరీతంగా దుమ్ము లెగుస్తుంది, ఇదంతా జరిగింది. ఇదేంటి
వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాళ్యం. మీకు క్లారిటీగా కనబడుతుంది కదా ఇది. అసలు బంగారుపాళ్యంలో ఉన్న మార్కెట్ కమిటీ చిత్తూరు నుంచి వచ్చేసి నెల్లూరులో ప్రతిష్ఠ చేయబడిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్ళబోయి చిత్తూరు వెళ్ళాడా, లేకపోతే అనే విషయాలు చాలా డౌట్స్ వస్తున్నాయి. ఓకే, మరి చూస్తున్నారు కదా, మాకు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో 40% ఓట్లేసే పిచ్చోళ్ళు ఉన్నారు కదా. ఆ పిచ్చోళ్ళు మనం కుక్కను చూపించి నక్క అంటే నక్క అంటారు, నక్కను చూపించి కుక్క అంటే కుక్క అంటారు అని భావించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ మీడియా కావచ్చు, అధినేత దగ్గర నుంచి లక్ష్మీపార్వతి గారి దాకా అందరూ కార్యకర్తల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెంకటరెడ్డి గారు, మీరు ఏ విషయం మీద మాట్లాడుతున్నారో మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీరు ఫస్ట్ మీరు మాట్లాడే టాపిక్ నిజమా కాదా, దాంట్లో ఎంత డెప్త్ ఉంది, అసలు దానికి సంబంధించిన విశేషాలు ఏంటి అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే విషయం తెలియకుండా ఊరికే మీడియా ముందు కూర్చొని సెల్ఫీ వీడియోల్లో పిచ్చివాగుడు వాగితే ఎట్లాగే చంపలు పగులుతాయి. అర్థమైందా? ఉన్న ఫ్యాక్ట్స్ ఎదురుకు తీసుకొచ్చి మాట్లాడాను. నువ్వు వెళ్ళి ఇప్పుడు నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళు, జగనన్న నెల్లూరు పర్యటన అని ఒక థంబ్నెయిల్ ఉంటుంది, ఓపెన్ చేయి. లైవ్లో 4 గంటల పాటు పెట్టారు. ఆ లైవ్లో 1:38:19 దగ్గర బంగారుపాళ్యం విజువల్స్ మీ వాళ్ళు ప్లే చేశారో లేదో అడుగు. మీకు నిజంగా దమ్ముంటే, మీరు నిజంగా ఇట్లాంటి అబద్ధాల రాజకీయాలు చేయకూడదని మీరు అనుకుంటే, మీరు అనుకోరు, అది వేరే విషయం. మీరు కేవలం జనాలను ఒక మాయలో పెట్టాలనుకుంటారు కాబట్టి మీరు ఇలాంటి రాజకీయాలు చేస్తారు. ఓకే, 1:38:19 దగ్గరికి నువ్వు వెళ్ళి అక్కడ బంగారుపాళ్యం విజువల్స్ కనపడినాయా లేదా అనేది నువ్వు ఎంక్వైరీ చేసి మీ జగన్మోహన్ రెడ్డికే చెప్పు, అన్నా మన దాంట్లో జనాలు రావట్లేదని మన వాళ్ళు ఎప్పుడెప్పుడు పర్యటనలో ఫోటోలన్నీ వీడియోలన్నీ తీసుకొచ్చి ఆ లైవ్లో పెట్టేస్తున్నారన్నా, ఆ జాన్సన్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అవన్నీ చూసి మనల్ని ట్రోల్ చేస్తున్నారన్నా అని చెప్పు. ఆయన ఏమంటాడు, నువ్వు బావయ్యా మాకు తెలుసు కానీ అంటాడు. అర్థమైందా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టాలు చేయటం దేనికి? అసలు ఖైదీల్ని పరామర్శించడం ఏంటి? ఒక శాసనసభ్యురాలని ఒక బహిరంగ సభలో తిట్టిన వాళ్ళని పరామర్శించడం ఏంటి? గంజాయి తాగే వాళ్ళని పరామర్శించడం ఏంటి? బెట్టింగ్ చేసే వాళ్ళని పరామర్శించడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? రేపో మాపో తురకా కిషోర్ని కూడా పరామర్శిస్తాడు మీ అన్న. అప్పుడు కానీ బాగా సమ్మగా ఉండదు మీ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళకి. 7 గంటల మనం ఓటేసింది అనుకుంటారు. సో మనం సమాజంలో ఉన్నప్పుడు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఊరికే గుడ్డగాల్చి మొహాన్ని వేయకూడదు. వెంకటరెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని అనేంత మునగడు అయినవా నువ్వు? ముందు మీ పార్టీ వాళ్ళు చేసే లుచ్చా వ్యవహారాలను ఆపుకొని తర్వాత నువ్వు బయటకు వచ్చి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఆ విషయం నీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేశా. ప్రజలారా, మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు కూడా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. జగనన్న నెల్లూరు పర్యటన అని ఒక లైవ్ నడుస్తుంది, 4 గంటల లైవ్ నడిచింది. ఆ వీడియో ఓపెన్ చేయండి. 1:38:19 ఏం జరిగిందో మీరే చూడండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడా లేదా, జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ రాజకీయాలు చేస్తున్నాడా లేదా, విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తున్నాడా లేదా, ఇంకా 40% మంది గొర్రెలను చేస్తున్నాడా లేదా అనే దానికి కామెంట్ రూపంలో దయచేసి మీ యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని తెలియజేయండి. నమస్కారం.